ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఇవాళ సాయంత్రం విజయవాడకు సీఈసీ బృందం చేరుకోనుంది. టీంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఉన్నారు. ఈ నెల 9న ఏపీలోని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. సీఈసీ సమీక్ష చేయనుంది. అనంతరం ఓటర్ల జాబితాలో తప్పిదాలు, ఇతర ఫిర్యాదులపై సీఈసీ సమీక్షించనుంది. 10న కేంద్ర విభాగాలు, ఏపీసీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ సమావేశం కానుంది. ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 10వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు సీఈసీ బృందం మీడియా సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనుంది. సీఈసీ బృందం టీడీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. టీడీపీ పార్టీకి కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత గుడ్ బై చెప్పారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్కు శ్వేత కార్పొరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వనున్నారు. తన కుమార్తె నిర్ణయాన్ని ట్విట్టర్, ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు కేశినేని నాని. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదిలిరా పేరిట ఆదివారం నిర్వహించిన సభకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. వారు తీసుకొచ్చిన ఫ్లెక్సీలు, జెండాలను లాక్కొని వారిపై వీరంగం సృష్టించి అక్కడి నుంచి తరిమేశారు. ఆచంటలో వారిని అడ్డుకునేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలపైన టీడీపీ కార్యకర్తలకు దాడికి తెగబడ్డారు. ఆచంటలో 1,00,000 మంది జనంతో ఈ సభ నిర్వహించాలని టీడీపీ నాయకత్వం విస్తృత ప్రచారం నిర్వహించినా కనీసం 12,000 మంది కూడా హాజరు కాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. సీఎం జగన్ గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఓడిత్యా శంకర్ నాయక్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు తెలియజేసేందుకు విజయవాడ గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గిరిజనుల శంఖారావం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు. అంతరించిపోతున్న గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను తెలిపేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వీరంపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో 2,46,00,000తో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలను మంత్రి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెంచిన 3,000 పింఛన్ను, నూతనంగా మంజూరైన పింఛన్లను, అసైన్మెంట్ పట్టాలను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. అర్హత ఉంటే చాలు పింఛన్ ఇంటికి నడుచుకుంటూ వస్తుందన్నారు మంత్రి కాకాని. సీఎం జగన్ సహకారంతో బనగానపల్లి నియోజకవర్గం సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచిందన్నారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. బనగానపల్లెలో 47,88,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 2 రైతు భరోసా కేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. వెటర్నరీ ఆసుపత్రి ఆవరణలో 23,94,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా 2వ కేంద్రాన్ని, రామ్ భూపాల్ నగర్ కాలనీలో 23,94,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా 5వ కేంద్రాన్ని రామ్ భూపాల్ రెడ్డి ప్రారంభించారు. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో విజయవాడలో సాక్షి స్పెల్ బి సెమీఫైనల్స్ ఉత్సాహంగా సాగాయి. ఆంధ్ర లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కేటగిరీ వారీగా నిర్వహించారు. ఈ సెమీఫైనల్స్ లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఒంగోలు జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. స్పెల్ బి కేటగిరీ 1లో 41 మంది, కేటగిరీ 2లో 40 మంది, కేటగిరీ 3లో 68 మంది, కేటగిరీ 4లో 42 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న ఈ స్పెల్ బి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు తెలిపారు. పేద ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారానికి దిగిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్రంలో ప్రతి పేదవారికి మేలు జరగాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారని వారు తెలిపారు. కర్నూలులో జరిగిన సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే సుధాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బివై రాములు పాల్గొని మాట్లాడారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించారు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు అంబటి రాయుడు.
త్వరలో దుబాయ్లో జరగనున్న ఇంటర్నేషనల్ T20 లీగ్లో ఆడనున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ లీగ్లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నారు. రాయుడు గతంలో IPLలోనూ ముంబై ఇండియన్స్కు ఆడారు. ఇంటర్నేషనల్ T20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభం కానుంది. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండవసారి కేబినెట్ భేటీ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలన, ప్రజాపాలనపై సమీక్షించనుంది. రేవంత్ రెడ్డి కేబినెట్ భేటీకి అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరు కావాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పులు చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే ప్రజల నుంచి నిరసనలు మొదలయ్యాయని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోరు జరగనుందని, ఈసారి ఎలాంటి పొరపాట్లను జరగనివ్వమని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సీట్ను ఖచ్చితంగా గెలుస్తామన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను మాజీ గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. బంజారాహిల్స్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఇటీవలే తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్నారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి మంచి మనసును చాటుకున్నారు. ట్విట్టర్లో బోరబండకు చెందిన ఒక అభిమాని ఆహ్వానంతో అతడి ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. అంతేకాకుండా ఆ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న అతని సోదరుడు పిల్లలకు సాయం చేస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన తమిళ సినీ నటుడు DMDK అధినేత విజయకాంత్ కు నివాళులు అర్పించారు మంత్రి ఆర్కే రోజా. భర్త సెల్వమణితో కలిసి చెన్నైలోని విజయకాంత్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం విజయకాంత్ సతీమణి ప్రేమలత తనయులను పరామర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంక్రాంతి జానపద కళాజాతర సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విచ్చేసిన కళాకారులు చేసిన జానపద కళా ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏలూరు జిల్లా గురువాయగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రంలో ధాన్యాన్ని గోటితో వలిచి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ధాన్యం గింజలతో భక్తులు ఆలయంలో ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 300 ఏళ్ల క్రితం సమర్థ రామదాసు శిష్యులతో కట్టిన రామాలయం నేటికి భక్తులను అందుకుంటోంది. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు శిష్యులైన ఆత్మారాం మహారాజ్ చేతుల మీదుగా 1770లో గండికి నదిలోని సాలిగ్రామ శిలలతో కూడిన సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆత్మారాం మహారాజ్ తన మేనల్లుడైన నర్సింగ్రావు మహారాజ్ను దత్తత తీసుకోవడంతో ఈ ఆలయంలో వారి వంశస్థులే నేటికి పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో రామదాసి సంప్రదాయం ప్రకారమే పూజలు, ఇతర సేవలు నిర్వహిస్తున్నారు. చూసేందుకు ఇప్పటికీ మహారాష్ట్ర నుండి సమర్థ రామదాసు శిష్యులు వస్తూనే ఉంటారు. హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తాటి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. హసన్పర్తి పెద్ద చెరువు వద్ద ఘటన జరిగింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవులు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం వేటు వేసింది. 3 మంత్రులను సస్పెండ్ చేసింది మాల్దీవుల ప్రభుత్వం. మంత్రులు మరియం షియానా, మల్షా షరీఫ్, మౌజుమ్ మజీద్ సస్పెన్షన్ కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంత్రి మరియం షియానా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
అయ్యప్ప భక్తులతో శబరిగిరులు కిక్కిరిసిపోయాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు. పంబా నది నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని భక్తులు వాపోతున్నారు. తిండి తిప్పలు లేక చిన్నారులు, వృద్ధులు స్పృహ తప్పి పడిపోతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న టీ20 సిరీస్కు బీసీసీఐ భారత్ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్కు తిరిగి టీ20 పగ్గాలు అప్పగిస్తూ విరాట్ సహా 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.